నమస్తే అందరికీ. ప్రతిరోజు మనం ఉదయం లేచిన తర్వాత అసలు ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేది సోషల్ మీడియా ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. దాంట్లో పర్టికులర్గా మనం చూసేది, పర్టికులర్గా మన ఇండియన్స్ చూసేది బంగారం గురించి. బంగారం ఈరోజు ఎంత ఉంది, తగ్గుతుందా లేదా, అసలు బంగారానికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలా రకరకాలుగా. సో మరి బంగారం 1,00,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత? దీనికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్ మనతో పాటు లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. గోల్డ్ గురించి మనం చాలా రకాల వేరియేషన్స్ చూస్తున్నాం, వేవ్స్ చూస్తున్నాం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 lakhs వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 150, 140 అలా వేవ్ అవుతూ ఉంది. సో 1 lakh వరకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కదా. సో అసలు అది తర్వాత మాట్లాడదాం, కానీ ఫస్ట్ ఇప్పుడు గోల్డ్ సిచ్యువేషన్ ఏంటి? సో ప్రెసెంట్ గోల్డ్ అనేది ఏంటంటే టెక్నికల్గా కన్సాలిడేషన్ రేంజ్లో ఉందండి. సో గోల్డ్ అసలు ఆల్ టైమ్ హై రీచ్ అయ్యేటప్పుడు మనకి 1,44,000 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ప్రైస్. ఓకే. సో అది 1,44,000 ఎప్పుడైతే బ్రేక్ చేసిందో విత్ ఇన్ 3-4 డేస్లోనే 1,80,000కి వెళ్ళిపోయింది. సో అక్కడ ఇంకా లైఫ్ టైం హై అనేది సెట్ చేసింది. సెట్ చేసిన తర్వాత ఒక జస్ట్ చిన్న న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఒక డేలోనే పెద్ద కరెక్షన్ అనేది వచ్చింది. సో ఆ ఒక్క కరెక్షన్ వల్ల ఏంటంటే ఇంకా గోల్డ్ కంప్లీట్గా పడిపోతుంది, ఇక మళ్ళీ తిరిగి రైజ్ అవ్వదు అన్న పాయింట్లో ఉంటున్నారు. బట్ ఆ ఒక్క చిన్న కరెక్షన్ 2 yearsగా పెరుగుతున్న గోల్డ్ని ఇంపాక్ట్ చేయదు. ఓకే. అది చాలా చిన్న కరెక్షన్. గోల్డ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి అరౌండ్ 70,000లో స్టార్ట్ అయింది. ఒక మేజర్ ర్యాలీ అనేది 70,000 దగ్గర, 70,000 కూడా కాదు, 59,000 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే. ఒక మేజర్ ర్యాలీ అనేది అక్కడి నుంచి ఆగకుండా అది 1,80,000కి వచ్చింది. చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ ఫాస్ట్గా ఏం రాలేదు, సీక్వెన్షియల్గానే 2 years పట్టింది. ఓకే. విత్ ఇన్ 2 years టైం ఫ్రేమ్లో వచ్చింది. మరి ఈ 2 years టైం ఫ్రేమ్లో పెరిగిందంతా పోనీ అందులో అట్లీస్ట్ 50% 1 డేలో 2 డేస్లో ఎలా పడిపోతుంది? సో అలా పడదు. మొన్న ఏదో ఒక చిన్న ఒక 10% కూడా రాలే, నాట్ ఈవెన్ 8% కరెక్షన్ వచ్చింది. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే గోల్డ్ పడిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ట్రంప్ ఎఫెక్ట్ అని చెప్పేసి. నిన్న నైటే మనకి యుఎస్లో సుప్రీంకోర్టు అనేది, అంటే యుఎస్ సుప్రీంకోర్టు తీర్పించింది ఏమని, సో మీరు ఇచ్చిన టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సస్పెండ్ చేయాలి, యాజ్ యూజువల్గా రావాలి అని చెప్పేసి. సో ఆల్రెడీ ట్రంప్ కూడా అనౌన్స్ చేసేసారు ఏమని, గ్లోబల్ టారిఫ్ అండర్ సెక్షన్ 122 కింద అన్నీ కూడా టారిఫ్స్ 10% అంతే అని చెప్పేసి ఆల్రెడీ అయిపోయింది, సర్క్యులేషన్ అయిపోయింది. ఓకే. సో ఈ సర్క్యులేషన్ ఎప్పుడు జరిగింది? నిన్న నైట్ యుఎస్ మార్కెట్ రన్నింగ్లో ఉండగానే జరిగింది. ఓకే. మరి అప్పుడు యుఎస్ మార్కెట్లో పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో గోల్డ్ ఒక చిన్న సడన్ డిప్ వచ్చి అక్కడి నుంచి నిన్న నైట్ సెషన్ క్లోజ్ అయ్యే వరకు గోల్డ్ రైజింగ్లో ఉంది. గోల్డ్ నిన్న నైట్ సెషన్ పర్టికులర్గా ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి గోల్డ్ కంప్లీట్ సెషన్ క్లోజ్ అయ్యే వరకు రైజింగ్లో ఉంది. అదేంటి మరి, జనరల్గా అయితే తగ్గాలి కదా, పెరగడం ఏంటిది? సో అదే మనం అనుకున్నంత ఈజీగా ఓకే ట్రంప్ అలా చేసేస్తే గోల్డ్ పడిపోతుంది, లేకపోతే ఇలా చేస్తే గోల్డ్ అంత ఈజీగా గోల్డ్ అనేది ట్రంప్ కంపెనీ కాదు కదా పడిపోవడానికి. ఇట్స్ ఏ గ్లోబల్ మార్కెట్, అదొక గ్లోబల్ కమోడిటీ. సో అందువల్ల అంత ఈజీగా రాదు. సో టెక్నికల్గా కూడా ఏంటంటే ప్రెజెంట్ గోల్డ్ కండిషన్ ఏంటంటే 1,52,000 నుంచి 1,60,000 మధ్యలో స్ట్రక్ అయిపోయింది అనమాట. సో ఇది పెరగాలి అన్న మినిమం 1,60,000 బ్రేక్ అవ్వాలి. అయితే అది కొంచెం టెక్నికల్గా చాలా, అంటే ఎలా చెప్పాలంటే అంత ఈజీగా బ్రేక్ అయ్యేటట్టు కనిపించట్లేదు. 1,60,000ని బ్రేక్ చేసేసి మళ్ళీ పెరుగుతుందా అంటే అది అంత ఈజీగా కనిపించడం లేదు. కానీ తిరిగి అది 1,52,000 కనుక బ్రేక్ అయితే చాలా సీక్వెన్షియల్ ఫ్లోలో రావాలి. ఒకవేళ ఏదైనా ఒకేసారి మేజర్ కరెక్షన్ వచ్చినా కానీ 1,20,000 దగ్గర, పర్టికులర్గా 1,24,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 1,24,000 దగ్గర అది కూడా బ్రేక్ చేస్తే దెన్ కమ్ టు 1 lakh, ఇంకా అప్పుడు కిందకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదంతా ఒక ఓవర్ నైట్లోనో లేదంటే ఒక డెసిషన్ మేకింగ్ వల్లనో ఇది సాధ్యపడదు. ఎంతైనా అది ఎంత కరెక్షన్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 30-40% కరెక్షన్ రావాలి, ఏది ఉన్న పలంగా 1 lakh రావాలి అంటే. కాకపోతే ఏంటంటే ఈ ఓవరాల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఈ పర్టికులర్ 2026 ఫస్ట్ క్వార్టర్లో గోల్డ్ అనేది తగ్గుతుంది అనేది మనం ప్రీవియస్గా చేసుకున్న ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. మన న్యూస్ ఛానల్లోనే ప్రీవియస్గా చేసుకున్న ఇంటర్వ్యూలో ఈ క్వార్టర్లో గోల్డ్ తగ్గే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం.
కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు గోల్డ్ మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే సో గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవడం మంచిది. డైరెక్ట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే కన్నా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కున్నారనుకోండి, ఫర్దర్గా ప్రైస్ ఫాల్ అయినా యావరేజ్ చేసుకుంటారు, పెరిగితే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఫిజికల్ గోల్డ్ అంటారా, ఫిజికల్ గోల్డ్ మన వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అవసరం అనుకుంటే కొనేస్తారు ఎంత ఉన్నా కానీ. సో ఇంకా అది వాళ్ళ రిక్వైర్మెంట్ కాబట్టి అది ఫిజికల్ అయితే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్గా మాత్రం దాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఫిజికల్గా గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గాను లేదంటే ఇంకో రకంగా అది అలా తీసుకోవడం అయితే మంచిది కాదు. సో ఏదన్నా గోల్డ్ మీద ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది రైట్ చాయిస్. ఓకే, జనరల్గా ఇన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా, టెక్నికల్గా అసలు ఎలా ఉంటుంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి? అంటే ఒకటేసారి పెరిగి మళ్ళీ తగ్గి ఎక్కడి వరకు స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది? మీ అనాలిసిస్ ఏంటి? ఏదైనా కానీ ఒక స్టాక్ రైజ్ అయింది అంటే అక్కడి నుంచి అంటే ఏ పాయింట్ నుంచి రైజ్ అయ్యిందో అక్కడి నుంచి ఒక 50%, ఫస్ట్ 30%, తర్వాత లేదంటే ఒక 50% కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు పెరిగినది ఈ సీక్వెన్షియల్గా అంటే 2 ఇయర్స్లో పెరిగింది ఒక పెద్ద మ్యాసివ్ ర్యాలీ. అది ఇది ఎప్పుడో కానీ రాదు. అది ఒక పర్టికులర్ స్టాక్ అయినా ఇండెక్స్కి అయినా లేదా ఒక కమోడిటీకి అయినా దేనికైనా కానీ ఇది అరుదుగా వచ్చే సందర్భం. ఇంత పెరిగినప్పుడు 50% కరెక్షన్ వస్తుందంటే రాదు. రావచ్చు, బట్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. వస్తుంది ఖచ్చితంగా, అది వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామని మాత్రం మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఇటువంటి మేజర్ ర్యాలీస్లో ఏంటంటే మళ్ళీ లిటిల్ బిట్ ఒక 30% దగ్గర కరెక్షన్ అయిపోయి మళ్ళీ రైజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. అది సో జనరల్గా మన ఇండియన్స్లో వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ఒక్క మాసమైనా తీసుకుంటూ ఉంటారు. సో ఇంతలా గోల్డ్ రేట్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు. అది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగానే చూస్తున్నారు ఇప్పుడు. ఇంతకు ముందు ఆభరణం లాగా ఉండేది, కొద్దో గొప్ప కష్టపడినా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదని భయపడుతున్నారు. సో ఇది ఇన్నర్గా మాకు తెలిసింది. మీరు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఎలా ఉంది అసలు గోల్డ్ ఇంత రేటు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు కొంటున్నారా సేమ్ ఇంత ముందు లాగానే? ఖచ్చితంగా కొంటారండి. అవునా? ఖచ్చితంగా కొంటారు. అది ఏంటంటే మనకి అంటే ఇప్పుడు యాక్చువల్గా పర్టికులర్గా మన ఇండియన్స్లో ఏంటంటే మనం ఆభరణాలని లేదా ఈవెన్ గోల్డ్ని మన వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనరు. కానీ ఎప్పుడైనా గోల్డ్ అనేది మన దగ్గర కొంచెం పెట్టుకుని ఉంటే ఏదన్నా ఒక బిజినెస్కో లేకపోతే అగ్రికల్చర్కో అవసరమైనప్పుడు దాన్ని లోన్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన వాళ్ళు ఎక్కువగా గోల్డ్ మీద డబ్బులు పెడుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ మనల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ అనేది ఇంకా వాళ్ళు ఎంత రేట్ ఉన్నా అది కొంచెం ఎంతో కొంత కొనుక్కుంటూనే ఉంటారు. అయితే మేజర్గా గోల్డ్ అనేది అసలు ఎక్కువ శాతం బై చేసేది కంట్రీస్. సో వాళ్ళ దగ్గర టన్స్ అండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది అక్యూములేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే అది తర్వాత ఏదన్నా దేశానికి ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు మనకి వెపన్స్ కొనుక్కోవడానికో ఇంకోటో డిఫరెంట్ వేస్లో దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో మనం కొనే గోల్డ్తో అంటే గవర్నమెంట్స్ కొనే టన్స్ ఆఫ్ గోల్డ్తో పోలిస్తే అసలు మనం కొనేది పెద్ద లెక్కే కాదు. సో చాలామంది ఏమంటారంటే ఇండియన్స్ గోల్డ్ బై చేస్తున్నారు అందుకే ఇండియన్స్ మొత్తం కొన్న గోల్డ్ మొత్తం లెక్కేసిన 100 టన్నులు కూడా ఉండదు. సో కాబట్టి మనం కొనేది చాలా చిన్న మోతాదులోనే, మన మొత్తం అంతా కలిపి లెక్కేసుకుని చాలా చిన్న మోతాదే. గవర్నమెంట్సే ఎక్కువ కొంటాయి. సో ఇంకా ఇప్పుడు దీన్ని పడేయాలన్నా పెంచాలన్నా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో మేజర్ వాళ్ళు కదా బయ్యర్స్ అండ్ సెల్లర్స్, వాళ్ళు మనం జస్ట్ రీటైలర్సే, మన చేతుల్లో అంత ఇంపాక్ట్ ఉండదు. ఓకే. సో మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, సో ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ టైంలో కొంచెం గోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది అని మీరు అనుకుంటున్నారు? అండ్ ఎందుకు ఈ పర్టికులర్ టైంలోనే తగ్గే ఛాన్స్ ఉంది అని మీరు చెప్తున్నారు? దేని బట్టి? అంటే టెక్నికల్ అనాలిసిస్గా మేము చూసుకుంటే ఏంటంటే కొంచెం ఇప్పుడు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనిపించింది. అది కూడా ఏంటంటే చాలా తక్కువ కరెక్షనే, అది ఏదన్నా కొంచెం బ్రేక్ ఈవెన్ అయితేనే మేజర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము. సో టెక్నికల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకవేళ 1,52,000 కన్నా కిందకు వస్తే కనుక 1,25,000 24,000 దగ్గర మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ ఈవెన్ అయితే దెన్ 1 lakh పాసిబుల్ అవుతుంది. ఓకే. ఇది 1 lakh వరకు రావడానికి మీ ఒక అంచనా ప్రకారం చూసుకుంటే ఎంత టైం పట్టవచ్చు అంటారు? డేస్ అండ్ నంబర్ ఆఫ్ డేస్ పడుతుంది. అంత ఓవర్ నైట్లో ఏం జరగదు అసలు. ఓకే. ఓవర్ నైట్లో బంగారం పడిపోతుందంటే అసలు
అసలు అది అనవసరం. సో 2025 అంతా కూడా గోల్డ్ హైకే చూసాం కాబట్టి 2026 ఎండ్ వరకు కనీసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మరి 2024 కూడా 2024 కూడా గోల్డ్ హైలోనే ఉంది. హైలోనే ఉంది కానీ కొంచెం బెటర్ అన్నట్టుగా ఉండింది. అది కొంచెం ఒక పద్ధతిగా పెరిగింది. అది టాటాయిస్ లాగా 2 lakhs దాకా వెళ్ళిపోవడం అంటే నాట్ ఏ జోక్ కదా అసలు. అంటే మనం చూస్తుండగానే వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపించింది. అదే 2024 టాటాయిస్ లాగా వెళ్తే 2025 అనేది ర్యాబిట్ లాగా వెళ్ళింది. అవును. అది సో 2026 మొత్తం పడిపోతుందంటే అలా ఏమి ఉండదు. అంటే ఆ పెరిగే స్పీడ్ తగ్గుతుంది, ఫర్దర్గా పెరగకుండా అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతూ అలా ఉంటుంది. ఒకవేళ పడాలన్నా కానీ అది కూడా ఒక టైం ఫ్యాక్టరే. ఎట్ ఏ టైం పడిపోదు, సీక్వెన్షియల్గా పడుతుంది. మనం అబ్జర్వ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం, అది పడిపోతూనే ఉంటుంది. ఇప్పుడు జనవరిలో ఇప్పుడు మన ఫిబ్రవరిలో ఉన్నాం కదా, రేపు జూన్కో జూలైకో అప్పుడు అది 1,10,000 ఆ రేంజ్కి వచ్చింది అనుకోండి, మనం పెద్ద పట్టించుకోం అసలు. ఎందుకంటే స్లోగా డిక్రీజ్ అవుతుంది. ఓకే 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 అదే అవును. సో ఇప్పుడు తగ్గుతూ ఉన్నప్పుడు కూడా చాలామంది తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అమ్మడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ హైలో ఉంది, గతంలో వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది, సో ఇప్పుడు అమ్మేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. సో గోల్డ్ విషయంలో ఇలా చేయడం వల్ల కూడా లాస్ అయిపోతూ ఉంటామని అంటూ ఉంటారు. ఏంటి దీని వెనుక ఏముంటుంది లాజిక్? అంటే వాళ్ళు కొన్న దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లేటెస్ట్ లైఫ్ టైం హై 1,80,000 వెళ్ళింది. ఆ 1,80,000 దగ్గర కొన్నవాడి పరిస్థితి ఏంటి? కష్టం పాపం. తగ్గితే ఇప్పుడు వాడు అంటే వాడు ఏదో ఆ రోజున అరే ఇంత దూరం పెరుగుతుంది కదా, ఇక నేను కొన్నాక 2 లక్షలకి వెళ్ళిపోయింది అనుకో, అంటే ఇప్పుడు మనకి ఇదే ఈ న్యూస్ ఎఫెక్టే ఉంటుంది ఎక్కువ. గోల్డ్ వెళ్ళిపోతుంది అనగానే వాడు ఎక్కడో సర్టెన్ పాయింట్లో కొంటాడు, ఆడు కొన్న తర్వాత సడన్ గా పట్టడం స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ వాడు ఇబ్బంది పడతాడు. అందుకే ఏంటంటే అలా కొని అమ్మాలి అన్న ఉద్దేశంలో ఉన్నప్పుడే మనకి ఇబ్బందులు వస్తాయి. అందుకేంటంటే ఫిజికల్గా కొనేదానికన్నా ఈటీఎఫ్స్లో కొనుక్కోవడం అనేది ఎప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్. ఓకే. గోల్డ్కి సంబంధించి ఒక రేంజ్లో అంటే ఒక 60, 50, 70 అట్లీస్ట్ 1 లక్ష లోపు ఉన్నా కానీ ఒక ప్లాన్ ఉంటుంది, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దాటిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ప్లాన్ చేంజ్ చేస్తే బెటరా? అంటే ఎలా కొనాలి? ఇంతకుముందు ఈటీఎఫ్ చెప్పారు, కొంతమంది మంత్లీ వైజ్ స్కీమ్లో కొంటూ ఉంటారు, కొంతమంది ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఒకటేసారి ఇట్లా రకరకాల వేరియేషన్స్లో కొంటూ ఉంటారు. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని అంటారు? అంటే ఇప్పుడు మంత్లీ వైజ్ అంటే ఇప్పుడు జనరల్గా మీరు చెప్పింది జ్యువెలరీ వాళ్ళ స్కీము. సో మంత్లీ కొంటే 11 months వాడు మనం కడితే 12th month వాడు ఇస్తాడు, 12th month వాడు తరుగులు తగ్గించేస్తాం, 0 చేసేస్తాం, మీరు ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు అంటాడు. 12 months తర్వాత గోల్డ్ రేట్ ఎలా ఉంటుందో మనకు డిసైడ్ చేయలేం కదా, అంతే. సో అదే మీరు 2,000 పెట్టేసి గోల్డ్ ఈటీఎఫ్స్లో కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మీరు 3,000, 5,000 ఎంతో కొంత మీరు గోల్డ్ షాప్లో స్కీమ్లో పెట్టే బదులు ఆ అమౌంట్ తీసుకొచ్చి గోల్డ్ ఈటీఎఫ్స్ ఏదైనా కొనుక్కున్నారనుకోండి, ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ రఫ్గా అరౌండ్ ఒక 14-15 రూపీస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకేనా? సో దాంట్లో మీరు కొనుక్కున్నారనుకోండి, మీకు ఒక మంచి క్వాంటిటీ వస్తుంది. సో ఎవ్రీ మంత్ మీరు అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తారు. 11th month గోల్డ్ సడన్ డ్రాప్. ఓకేనా? మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, 11th month లో మీకు గోల్డ్ సడన్ గా డ్రాప్ అయింది. ఇప్పుడు మీరు షాప్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మనం ఏం చేయడానికి ఉండదు కదా, వాడు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే, వాడు అదే అంటాడు. 11 months నేను చెప్పాను రూల్ కాబట్టి 12th month ఇస్తాను అని అంటాడు, అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది డ్రాప్ అయిపోయింది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంది, మీరు కొనుక్కుంటా వెళ్ళారు బాగానే ఉంది, సడన్ గా డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ గోల్డ్ వాడి దగ్గర ఆర్నమెంటే తీసుకొని దాన్ని అమ్మాలి అనుకున్నారు అనుకోండి, పరిస్థితి ఏంటి? మీరు మనకి లాసే, ఇంకా లాసే కదా. ఒకవేళ బాగా పెరిగిపోయింది, మీరు ఫస్ట్ మంత్లో కొన్నప్పుడు ఒక రేంజ్లో ఉంది, 11th monthకి వెళ్ళేసరికి అసలు మీ ఊహనంతకంతా పెరిగిపోయింది. అప్పుడు మీరు కొన్న గోల్డ్ తిరిగి ఆర్నమెంట్ చేద్దామంటే ఆర్నమెంట్ కూడా మీ చేతికి రాదు, మీరు అనుకుంటున్న ఆర్నమెంట్ కూడా మీ చేతికి రాదు. సో ఇక్కడ మీరు కొన్న గోల్డ్ని అమ్మేద్దామన్న రేట్ లేదు, పడిపోయింది. లేదు ఒక ఆర్నమెంట్ కొన్నామంటే గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది, ఆర్నమెంట్ రావట్లేదు. ఈ 2 కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ 2 కేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసే బదులు ఆ 2 కేసెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ని ఒక ఈటీఎఫ్లో పెట్టారనుకోండి, 11 months అయ్యింది, పెరిగింది అనుకోండి, మీకు మంచిదేగా, మీ ఈటీఎఫ్ పెరుగుతుందిగా. పడిపోయింది అనుకోండి, మళ్ళీ యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు ఆర్నమెంట్ కొనొద్దు, ఇంకో 11 నెలలు ఎక్స్టెండ్ చేయండి, ఇంకో 11 నెలలు ఎక్స్టెండ్ చేసుకోండి, వెయిట్ చేయాలి దీనికి కూడా, అంతే కదా. కానీ మీకు ప్రశాంతంగా ఉంటుంది కదా, నా డబ్బు ఎక్కడికి పోలేదు
అని ఒక ప్రశాంతంగా ఉంటుంది కదా, అది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా. అవును. మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది లాభసాటిగా ఉండాలి కానీ మళ్ళీ మనం అనారోగ్యం పాలయ్యేలా ఉండకూడదు కదా. అవును. అది యా, ఈ గోల్డ్ సిల్వర్ ఎట్ ఏ టైంలో కూడా రెండు ప్యారల్గా మనం చూస్తూ ఉంటాం. సిల్వర్ అంటే ఇంతకుముందు కొనడానికి చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు గోల్డ్ కంటే కూడా సిల్వర్ రేట్ ఎక్కువైపోయింది. అది కేజీ అయినా కూడా రేట్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే చాలా మంది దాన్ని తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొనేవాళ్ళు ఈ 1 lakh పెట్టి గోల్డ్ తీసుకునే బదులు 1 lakh పెట్టి కేజీయో హాఫ్ కేజీయో వెండి వస్తుంది కదా, అలా ఇలా తీసుకుంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు నేను గోల్డ్ బై చేస్తే బెటరా, సిల్వర్ బై చేస్తే బెటరా? అంటే ఎన్ని రకాలుగా చూసుకున్నా గోల్డే. గోల్డ్ సిల్వర్ ఎప్పుడు గోల్డ్తో కంపీట్ చేయలేదు. మొన్న తీసుకున్న మేజర్ కరెక్షన్తో తీసుకుంటే గోల్డ్ పడిపోయింది, చిన్న కరెక్షన్ వచ్చింది, మళ్ళీ అక్కడే ఉంది, పెద్దగా ఇంపాక్ట్ లేదు. కానీ సిల్వర్ 4 లక్షల దాకా వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ పడిన దెబ్బ ఇంకా కోలుకోలేదు. అది సిల్వర్ అలా ఉంటుంది. ఏదైనా ఒక మేజర్ ర్యాలీ వస్తే రావచ్చేమో కానీ ఒకసారి దెబ్బ పడితే సిల్వర్ ఫాస్ట్గా పడిపోతుంది. గోల్డ్ అంత ఈజీగా పడదు. గోల్డ్ పడినంత ఈజీగా సిల్వర్ పడదు. సారీ కరెక్ట్ చేసుకోండి. సిల్వర్ పడినంత ఈజీగా గోల్డ్ పడదు. సిల్వర్లో మేజర్ కరెక్షన్ వచ్చింది మనకి. ఆ కరెక్షన్ నుంచి ఇంకా సిల్వర్ రైజ్ అవ్వలేదు, కానీ గోల్డ్ అక్కడ రైజ్ అవుతుంది మనకి. ఇప్పుడు తిరిగి గోల్డ్ రైజ్ అయినా మళ్ళీ సిల్వర్ అంత ఫాస్ట్గా రైజ్ అవ్వదు. కానీ టెక్నికల్గా చూసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే గోల్డ్ సిల్వర్ ఎప్పుడు కూడా రెండు రైల్వే ట్రాక్ లాగా వెళ్తూ ఉంటాయి. గోల్డ్ పెరిగితే సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ పడితే సిల్వర్ పడుతుంది. కానీ మీరు సిల్వర్ పెరిగిపోయింది కదా అనే ఉద్దేశంతో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఈ 1,00,000 రూపాయలు పెట్టే బదులు సిల్వర్ గోల్డ్ కొనే బదులు సిల్వర్ కొనొచ్చు అన్నారు అనుకోండి, అక్కడ అది రాంగ్ సైకాలజీ, ఫెయిల్ అయిపోతారు. సో ఈ ఈటీఎఫ్స్ కొంటే బాగుంటుంది, మనకి మన డబ్బు అయితే సేఫ్గా ఉంటుంది బంగారంలో కొనాలి అనుకున్నప్పుడు అన్నప్పుడు దీనికి కూడా ఎక్స్పర్ట్స్ అవసరమా? మామూలుగా ఎవరైనా కూడా కొనేసుకోవచ్చు అంటారా? ఈటీఎఫ్స్ పెద్ద ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేసే ఫండే అది. ఈటీఎఫ్ అంటే మనం మేనేజ్ చేసేదో మన ఓన్గా మనం దాన్ని ఏంటి అనలైజ్ చేసి కొనే స్టాకో కాదు అది. ఈటీఎఫ్ అంటే ఆల్రెడీ బ్యాక్ ఎండ్లో ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తున్న ఫండ్ అది. అయితే ఈటీఎఫ్ అంటే ఏంటంటే మనకి మార్కెట్ సిచ్యువేషన్లో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్లో ఇవాళ సాటర్డే, రేపు సండే, ఇప్పుడు మీకు డబ్బు అవసరమైంది, మ్యూచువల్ ఫండ్ నుంచి మీరు విత్డ్రా చేయగలరా? చేయలేరు. సో లేదండి, మార్కెట్ ఓపెన్ అవ్వాలి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దెన్ మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ డేకో థర్డ్ డేకో మీ అకౌంట్లో పడతాయి అంటారు. కానీ ఈటీఎఫ్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ అవర్స్లో బై అంటే బై చేయొచ్చు, సెల్ అంటే సెల్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మీ హ్యాండ్స్లో ఉంటుంది. సో అది రెప్లికా, ఈటీఎఫ్ అనేది ఒక రెప్లికా ఆఫ్ ఏ మ్యూచువల్ ఫండ్. ఆల్రెడీ దాన్ని కూడా ఫండ్ మేనేజర్సే మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈటీఎఫ్స్ కొనాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా కొనేసుకోవచ్చు, కానీ దాన్ని మళ్ళీ మీరు అనలైజ్ చేసి అంత అవసరం లేదు. పైగా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అవసరం లేదు. ఓకే. సో ఫైనల్గా 1 lakh వరకు వెళ్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిజాలు, వాస్తవం అయితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఈ రోజు పెరుగుతుంది తగ్గుతుంది, మీరు అన్నట్టుగా న్యూస్లో వచ్చేదాన్ని చూసి భయపడు కొనే వాళ్ళు ఉంటారు, అండ్ కొనకుండా ఆగి అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎగ్జాక్ట్గా మీరు ఏం చెప్తారు? ఒకవేళ పడితే మాత్రం అంటే పెరిగే అవకాశాలు తక్కువే ఉన్నాయండి. అది కూడా చెప్తున్నాను కదా, 1,60,000 బ్రేక్ చేస్తేనే మళ్ళీ ఫర్దర్గా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. అయితే అది అంత పెరుగుద్ది అని నా పర్సనల్ ఫీలింగ్. నేనైతే 1,60,000 బ్రేక్ చేసి మళ్ళీ కొత్త హై వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. అలాగని పడటం అయితే మాత్రం ఉన్న పలంగా పడదు. రేపో ఎల్లుండో ఒక్కసారి 1 lakh వస్తుందనే భ్రమలు అయితే పెట్టుకోకూడదు. ఒకవేళ పడినా దానికి మేము మార్కెట్లో మేము ఏమంటామంటే కరెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ అంటాం. సో అది ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది తప్ప ఓవర్ నైట్లో ఏవి జరగవు. అది పడకుండా ఇప్పుడే ఏ ప్లేస్ లో ఉందో అదే ప్లేస్ ఇంకా అక్కడక్కడే కొంచెం 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 ఒక రోజు 140, ఒక రోజు 150, 140, 150, మళ్ళీ 160, మళ్ళీ 140. ఇప్పుడు మనం 160 వెళ్ళంగానే అదిగో గోల్డ్ పెరిగింది, 140 అదిగో గోల్డ్ పడిపోయింది. ఈ లోపల ఏమవుతున్నాడంటే కామన్ మ్యాన్ ఇబ్బంది పడిపోతాడు. అరే అసలు నేను ఏం చేయాలి, కొనాలా వద్దా, ఏంటి నా పరిస్థితి అది. సో అందుకే మనం ఏదన్నా ఈవెంట్స్ పర్పస్ అంటే ఎవరైనా కొనుక్కుంటారు. సో దానికి ఆ రోజు ప్రైస్తో సంబంధం లేదు. సో లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో కొనాలి అంటే ఈటీఎఫ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే లలితేంద్రనాథ్ గారు, నిజంగా చాలామందికి ఏంటంటే గోల్డ్
కొంటూనే ఉంటారు. అది అకేషన్స్ పరంగా మీరు అన్నట్టుగా ఎంత ఉన్నా కానీ కొంటూనే ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి మరీ చాలా టఫ్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో వాళ్ళు చాలా నిజంగా ఆశగా ఎదురు చూస్తున్నారు 1 lakh వరకు అవుతుందేమో, ఎందుకంటే మే వరకు కూడా పెళ్ళిళ్ళ సీజన్స్ చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో ఆ టైం వరకు వెయిట్ చేద్దామని చూస్తూ ఉన్నారు. సో చూద్దాం మీరు అన్నట్టుగా ఎలా జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.